వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే మరొకసారి విజయం సాధించేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలను ఈసారి గెలుచుకోవడంతో పాటుగా మొత్తంగా 200 సీట్లను కైవసం చేసుకోవాలని డీఎంకే టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే మరోసారి విజయం సాధించేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై డీఎంకే కసరత్తు చేస్తోంది. డీఎంకే కూటమి గత ఎన్నికల్లో సాధించిన సీట్లకు మించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తోంది. కేవలం భారీ లక్ష్యం నిర్దేశించుకోవడం మాత్రమే కాదు, అందుకు తగిన ప్రణాళికలను సైతం డీఎంకే సిద్ధం చేస్తోంది. తమిళనాడు సీఎం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తాజా కార్యాచరణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుపొంది మరోసారి అధికారంలోకి రావాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు స్టాలిన్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పొందిన స్థానాలపై మొదటగా దృష్టి సారిస్తూ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం స్టాలిన్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరగనున్న నేపథ్యంలో స్టాలిన్ పార్టీ శ్రేణులకు ముందుగానే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి మొత్తం 159 స్థానాలు గెలుచుకుంది. ఇందులో డీఎంకే ఒంటరిగా 126 స్థానాలు సాధించింది. అయితే మరో 75 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులైన అన్నా డీఎంకే, పీఎంకే వంటి పార్టీలు విజయం సాధించాయి. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడు ప్రాంతమైన కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాల్లో డీఎంకేకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు స్టాలిన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన స్థానాల్లో బలహీనతలు ఉన్నాయని గుర్తించి ఆయా స్థానాల్లో గెలిచేందుకు ముందస్తుగా పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించారు. తమిళనాడులో ప్రస్తుతం హీటెక్కిస్తున్న రాజకీయ వాతావరణం ఉన్నప్పటికీ డీఎంకేలో లోపాభిష్టంగా ఉండే విభేదాలు, కార్యకర్తల మధ్య గొడవలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని స్టాలిన్ అంచనా వేశారు. అందుకే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకమైన దృష్టితో పనిచేయాలని, అవసరమైతే జిల్లా నేతలతో పాటు మంత్రులు కూడా నేరుగా రంగంలోకి దిగాలని స్టాలిన్ సూచించారు. ప్రజల్లో డీఎంకే ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉన్నా అది ఓట్లుగా మారాలంటే నియోజకవర్గ స్థాయిలో క్రమశిక్షణ, సమన్వయం కీలకమవుతుందన్న అభిప్రాయంతో స్టాలిన్ పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో డీఎంకే విజయకేతనం ఎగురవేయాలని, మరోసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని స్టాలిన్ ముందుగానే సూచిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200కి పైగా స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో డీఎంకే శ్రేణులకు స్టాలిన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇద్దాం 200 సభలు, రాసేద్దాం చరిత్ర అనే నినాదాన్ని స్టాలిన్ పార్టీకి నూతనంగా అందించారు. సీఎం స్టాలిన్ నిర్దేశించిన లక్ష్యం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో తిరిగి పట్టు సాధించాలన్న ఆశయం డీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 2021లో డీఎంకే గెలుచుకున్న 126 స్థానాలకు అదనంగా మరో 100 స్థానాలపై దృష్టి పెట్టారు. ఈ 100 స్థానాల్లో చాలా వరకు గతంలో ఓటమి పాలైన నియోజకవర్గాలే ఉన్నాయి. ఇందులో భాగంగా స్టాలిన్ కోయంబత్తూరులోని కౌండపాళయం, పరమత్తే, వేలూరు, పరమకుడి నియోజకవర్గాల నాయకులతో చెన్నై అన్నా అరివాలయంలో సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న సేవలపై, జిల్లా కార్యదర్శుల సహకారంపై, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్టాలిన్ తీసుకోనున్నారు. కౌండపాళయం నియోజకవర్గానికి చెందిన నేతలు ఈసారి కోయంబత్తూరులోని 15 నియోజకవర్గాల్లో డీఎంకే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు స్టాలిన్కు వివరించారు. గత ఎన్నికల్లో కోయంబత్తూరులో డీఎంకే పూర్తిగా ఓడిన దృష్ట్యా ఈసారి గతంలో మాదిరి తప్పిదాలను సవరించి పార్టీని పటిష్టంగా ఎన్నికల సమరానికి సిద్ధం చేసేలా ప్రయత్నిస్తామని పార్టీ శ్రేణులు స్టాలిన్కు హామీ ఇచ్చారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన ప్రధాన సూచనలు ప్రభుత్వ ప్రణాళికలు, డీఎంకే పాలనలో సాధించిన విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నది కీలకం. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇకపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని స్టాలిన్ సూచించారు.
ప్రభుత్వ పరిపాలనను ఓటర్లకు బలంగా వివరించగలిగితే చరిత్ర సృష్టించవచ్చని డీఎంకే శ్రేణులకు స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పనిచేయాలని, డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచించారు. డీఎంకేకు ప్రధాన బలం కూటమి పార్టీలే. గత ఎన్నికల్లో కూటమి పార్టీల మద్దతు డీఎంకేకు ఎంతగానో కలిసొచ్చింది. అయితే ఈసారి డీఎంకే కూటమిలోని పార్టీలు గత ఎన్నికల కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తుండడం కొంతమేర ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తమిళనాడులో ప్రస్తుతం కూటమిగా కాకుండా ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కూటమి పార్టీలు తమకు అదనపు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తుండటంతో డీఎంకే తన మిత్రపక్షాలతో ఎలాంటి వివాదం తలెత్తకుండా సీట్లను సర్దుబాటు చేయడం అంత సులువైన విషయం కాదు. అదే సమయంలో అన్నా డీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడం, మరోవైపు విజయ్ టీవీకే వంటి పార్టీలను తట్టుకుని మరీ ఈసారి డీఎంకే కూటమి గతంలో కంటే అధిక స్థానాలను గెలుపొందడం అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బలంగా ఉన్న డీఎంకే కూటమి వచ్చే ఎన్నికల్లో 200 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న డీఎంకే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి మరొకసారి విజయం సాధించేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలను ఎలాగైనా సరే గెలిచి మరొకసారి అధికారంలోకి రావాలని సీఎం స్టాలిన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో వారిలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.